పదకొండవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం ప్రగతి వైధానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై తొలుత అమరవీరుల స్తూపంకు నివాళులు అర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం రాష్ట్ర ప్రగతి కార్యక్రమాలను మంత్రి తుమ్మల వినిపించారు. రాష్ట్ర ప్రగతికి ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం వారి వ్యవసాయానికి బోర్లు వేసి ఇందిరా సౌర విద్యుత్ను అందిస్తామని అన్నారు. ఇందిరా ఇళ్లను అందించి నీడ కల్పిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు నీళ్లు అందించే కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు ముందుకు పోవడానికి సమిష్టి కృషి జరుగుతుందన్నారు. అమరవీరుల తుమ్మ వల్ల పుష్పాలను పెడుతూ ఉన్నారు. అనంతరం వేదికకు వస్తారు. దయచేసి అందరూ కూడా ముందు వరుసగా మనం చూస్తున్నాం. ప్లీజ్
వేదిక వద్దకు విచ్చేస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే పథకం డిసెంబర్ 9, 2023 నాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబడి నేటికి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ఎంతో మంది మహిళలు తమ ప్రయాణ అవసరాలకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జిల్లా పరిధిలో 4 డిపోలు కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు, ఇల్లందు పరిధిలో రోజుకు పశు వైద్యశాలలు, వాటి ద్వారా పశు వైద్య చికిత్స సేవలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ సంచార పశు వైద్య తెలంగాణ రాష్ట్ర విపత్తు అత్యవసర మరియు అగ్నిమాపక శాఖ భద్రాద్రి కొత్తగూడెం వాహన శ్రేణి ముందుకు సాగుతూ ఉంది. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 6 అగ్నిమాపక కేంద్రాలలో 2025 జనవరి నుండి ఈ రోజు వరకు మొత్తం 144 అగ్ని ప్రమాదాలు, 10 రెస్క్యూ ప్రమాదాలు సంభవించగా జిల్లాలో ఉన్న సిబ్బంది హుటాహుటిన బయలుదేరి అట్టి ప్రమాదాలు నివారించి 6,22,60,000. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను కూడా నిరంతరం నిర్వహించడం ఉదాహరణ. మీరందరూ గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి సార్. తదుపరి సాంస్కృతిక ప్రదర్శన అందించినటువంటి చిన్నారులను మెమెంటో మరియు సర్టిఫికేట్ రెడీ 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 ఓకే ఓకే మేడం ప్లీజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే రైట్ సార్ ఇక్కడ చూడండి సార్ 2025 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు నిండాయి. ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు వెలుగుతుంది. దేశంలో అందరినీ ఆకర్షిస్తుంది. చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నా ప్రణామాలు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక పరిపాలనా లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్నే మార్చేస్తుంది. ఆడబిడ్డలకు అండదండలు, ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు, అదే వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థానాల ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా
600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకివ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. రైతులకు రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతులు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది 2